వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని సునీత ధీమా. ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పై పెరుగుతుందని వ్యాఖ్య. మహిళా కాంగ్రెస్ ఉద్యమం జూబ్లీ హిల్స్ లో వేడి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులకు జగన్ కీలక సూచనలు. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యమని జగన్ స్పష్టం. సోషల్ మీడియా శక్తిని విస్తరించి బలోపేతం కావాలని పిలుపు. పుంగనూరు, మడకశిర మోడల్గా పార్టీ నిర్మాణం దిశగా అడుగు. కల్తీ మద్యం కేసు సిబిఐ విచారణకే తరలించాలంటూ కేతిరెడ్డి డిమాండ్. దొరికిన సాక్ష్యాలను చంద్రబాబు ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని ఆరోపణ. లోకేష్ మాటలు తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందని కేటీఆర్ ఆరోపణ. దొంగ ఓట్ల సాక్షులతో కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన కేటీఆర్. ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీ హిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ఏ అని వెల్లడి. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 31 మంది విద్యార్థులు ఇంకా జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వం ఇప్పటివరకు కారణం నిర్ధారించలేదని విమర్శించారు. వార్డెన్పై విద్యార్థులు ఎమ్మెల్యేకు లేఖ రాసినా స్పందించలేదని పేర్కొన్నారు. వార్డెన్పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనపై నిర్లక్ష్యాన్ని సహించమని హెచ్చరించారు. స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు 31 మంది ఈ జీజీఎస్లో ఉన్నారు. ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు. ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా? ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగిన 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు. ఈ వార్డెన్ వేధిస్తున్నాడు, బాగా చూసుకోవట్లేదు, సరిగా అన్నం పెట్టట్లేదు, వచ్చిన గ్రాసరీస్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మిగిల్చుకుంటున్నారు, సరిగా వండట్లేదు, వండినవి మిగిల్చుకుంటున్నారు, ఏది కూడా క్వాలిటీగా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంటే ఈ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేసి వార్డెన్ కొడుతున్నారంటే కనీస స్పందన లేదు. ఇప్పటివరకు కూడా ఆ వార్డెన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆ పిల్లలు ఆ లెటర్ రాశారు, ఈ లెటర్ రాశారు. మరి ఈ లెటర్ రాసినటువంటి ఆ పిల్లల కన్సర్న్స్, బాధలు ఈ లెటర్లో రాశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఇచ్చిన పదవులు జవాబుదారీతనం కలిగినవని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం సమన్వయం అవసరమని, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. పార్టీ కమిటీల నియామకంలో ఉత్సాహవంతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి సంస్థాగత నిర్మాణమే పునాది అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ పుంగనూరు, మడకశిర నమూనాగా తీసుకోవాలని చెప్పారు. కమిటీల నిర్మాణం వాటి మీద ఎక్కడైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జిల్లా జిల్లా అధ్యక్షుడు తర్వాత కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ ఆబ్వియస్లీ కీ ఎవరి కోసమైతే మనం అందరం ఎంటైర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఈ 175 నియోజకవర్గాలు గెలవడానికి సపోర్టింగ్ సిస్టమ్ లాగా మనం అందరం చేస్తాము. వాళ్ళు ఆ తర్వాత మండల పార్టీ విభాగాలు, గ్రాస్ రూట్స్ విలేజ్, ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అదొకటి తయారు. దాని మీద కూడా హెడ్ ఆఫీస్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్తో అనుసంధానం చేసుకుంటూ, పార్లమెంట్ అబ్జర్వర్తో అవసరమైన చోట ఫంక్షనల్గా వాళ్ళతో చేసుకుంటూ, వీటి నిర్మాణంలో కూడా మీ రోల్ జాబ్ చార్ట్తో ఉంటుంది. దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ సక్రమంగా చేయగలగాలి. చేస్తేనే మొత్తం బాడీలో కూడా అన్ని ఆర్గాన్స్ పక్కాగా ఉన్నట్టు మనకు కూడా స్టేట్ మొత్తం ఒక స్ట్రక్చర్, ఒక యూనిఫామ్ ఇది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన దగ్గర మన పార్టీ ఓ సిద్ధాంతం రాసుకొని దానికోసం అని కూర్చొని తయారైన పార్టీ కాదు. కేవలం ఒక నాయకుడి మీద అభిమానము, ఆయన లక్ష్యాలు ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం ఏమైనా చేయాలని రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన దగ్గర నుంచి, ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసిన దగ్గర నుంచి
ఓ బలమైన అమౌంట్. ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాన్ని తప్పుపట్టడం తప్ప ప్రభుత్వం చేసే పనేమీ లేదని అన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించిందని గుర్తు చేశారు. తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రత, ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని సూచించారు. This is very sad and bad and unfortunate incident in Andhra Pradesh. Never held in before and after also. This is very sorry. Hence we request Honorable Chairperson, National Human Rights Commission and Honorable Chairperson, National SC, National Scheduled Tribes Commission. They are very positive. They are very positive and responded by shocking and have held our voice. They are shocked. There is no politics before poor tribal children who are damaging at, who are facing deaths. So they are very moment at their hearts. They are very sympathy and very kindness and very their words are very merciful. They have said that teams will be sent to visit these spots and also address the Honorable Chief Minister Andhra Pradesh, Honorable Chief Secretary Andhra Pradesh, and relating to district collectors, what they taken action. You know the incidents told by our MP and ex-deputy Chief Minister. రాష్ట్ర గిరిజన హాస్టళ్లలో బాలికలు హెపటైటిస్ బారిన పడడంపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఓ ప్లాంట్లు సరిగ్గా నిర్వహించకపోవడం, శానిటేషన్ లోపం కారణమని తెలిపారు. కనీస అవగాహన లేని గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేజీహెచ్ కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు వెళ్లడం జరిగింది. గుమ్మడి సంధ్యారాణి గారు వెళ్లి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మాట్లాడుతూ ఏమంటారు అనంటే, వాటర్ ఇష్యూ లేదు, వాటర్ బాగానే ఉంది, పిల్లలకి టాయిలెట్స్ ద్వారా వచ్చింది అని చెప్పేసి ఆవిడ చెప్పడం నిజంగా ఆవిడ ఎంపీ గారు అన్నట్టుగా మా గిరిజనుల దౌర్భాగ్యం ఆవిడ మంత్రి అవడం. ఎందుకనంటే మినిమం నాలెడ్జ్ లేదు, కనీస అవగాహన లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కానీ, ప్రెస్ మీట్ పెట్టే ముందు కానీ ఆ అంశం మీద అవగాహన కల్పించుకొని పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మాట్లాడాలన్న అవగాహన కూడా ఆవిడకి లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఆవిడేమంటారనంటే ఆర్ఓ ప్లాంట్ ఉంది అని అంటారు. ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఆర్ఓ ప్లాంట్ మీరు మెయింటెనెన్స్ 2 నెలల నుంచి అది పనిచేయట్లేదు, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అని చెప్పి ఫస్ట్ నుంచి మేము వాదిస్తున్నాం. ఏదైతే మంత్రి గారు చెప్పినట్టుగా నిజంగానే ఆర్ఓ ప్లాంట్ ఉంది, పని చేస్తే మొన్న 7వ తారీఖున అంటే వరకు ఎంపీ తనుజారాణి గిరిజన బాలికల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇన్స్టిట్యూట్లో 170 మంది విద్యార్థులు బాధపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడాన్ని విమర్శించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నిర్లక్ష్యంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేట్ గవర్నమెంట్ కి పట్టకుండా ఉందా, లేకపోతే ఇదంతా అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక ట్రైబల్ మినిస్టర్ గా, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎంతో ట్రైబల్ కి ఎంతో చేస్తాము అన్న చీఫ్ మినిస్టర్ గారైనా ఏం చేస్తున్నారు? కనీసం హాస్పిటల్కి వచ్చి కలవడం కానీ, లేకపోతే ఇట్లా జరిగిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ చేయకుండా అది కేవలం వాళ్ళ పర్సనల్ హైజీన్ వల్లనే, లేకపోవడం వల్లనే ఇదంతా అయ్యింది అని చెప్పేసి బయట కవరింగ్ ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం. కాబట్టి అట్లీస్ట్ మీకు వ్యక్తిగతంగా మా గిరిజనులకి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలని అనిపించకపోయినా మీరున్న పదవులకి రెస్పెక్ట్ ఇచ్చి కనీసం మా గిరిజనులకి న్యాయం చేసే విధంగా మీరు ప్రవర్తించండి. అదేవిధంగా వీఆర్ ఫ్రమ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీఆర్ డిమాండింగ్ అవర్ స్టేట్ గవర్నమెంట్
to give compensation to the affected families. ఓటు చోరీ సంతకాల సేకరణకు ప్రజల నుండి విపరీతమైన స్పందన వస్తుందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల మద్దతు విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. చాలా వరకు మద్దతు పలికారు. ఈ రోజు ఒక్కరోజే అంటే రేపు లాస్ట్ డేట్, ఈ రోజు ఒక్కరోజే 86,000 అప్లికేషన్స్ మా దగ్గరికి వచ్చాయి. సో అవన్నీ కూడా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది పీసీసీ ఆఫీస్ లో. అదేవిధంగా డ్రామారావు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు చోరీ గురించి మాట్లాడారో, గతంలో లోక్సభ ఎలక్షన్స్ లో వారు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ రోజు వాళ్లకు తెలియని నిజాలు సత్యాలు అంటే మా కళ్ళు కప్పేసి ఓటు చోరీ చేసి వాళ్ళు గెలవడం అంటూ జరిగిందని చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నారు. మీరు ఒకసారి చూసినట్టయితే ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు ఏమైనా విజువల్ చేసి సిరిసిల్లలో పలానా అతని ఓటు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉంది అని చెప్తున్నారు. కానీ మీరు నిజంగా చూసినట్టయితే ఖచ్చితంగా గత లోక్సభ ఎలక్షన్స్ లో గానీ 10 ఏళ్లు వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ ఓట్లు అనేవి కనపడలేదా? నేను ఒకటి అడుగుతాను, ఈ ఓట్లు అనేది వాళ్ళకి కనపడలేదా? దొంగ ఓట్లు కనపడలేదా? ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఓటమి భయం అనేది వాళ్లకు నిజంగా పట్టుకుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవదు కాక గెలవదు. కల్తీ మద్యం వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మేమే కనుక్కున్నామంటూ లోకేష్ చెప్పడం సిగ్గుచేటన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడం బదులు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై థర్డ్ పార్టీ లేదా సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రయత్నం చేస్తున్నారు. ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది. మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలవన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చాన్ని ఎత్తుకోబోల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మీరు నాశనం చేసి పెట్టరే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. సాక్ష్యాలు ఆధారాలతో కాంగ్రెస్ అవకతవకలను బయటపెట్టినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ఏనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిహసించడానికి, తుంగలో దొక్కడానికి, ప్రజాస్వామ్య విలువలనేది లేకుండా చేసి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీ ముందు సాక్ష్యాలతో సహా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీకు చెప్తున్న విషయాలన్నీ కూడా దాదాపుగా నిన్న మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టేట్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిన్న పూర్తి ఆధారాలతో సహా, పూర్తి వివరాలతో సహా వారికి కూడా అందజేయడం జరిగింది. నేను ఇది మీకు ముందు చెప్పే ముందు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముమ్మాటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అయినప్పటికీ ఆ గెలుపు మీద మాకు పూర్తి భరోసా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంత డెస్పరేట్గా ఉంది గెలవడానికి, ఎన్ని రకాల అడ్డదారులు తొక్కి నానా గడ్డి తినైనా సరే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నది, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నది, అది ప్రజలకు చెప్పడానికి, అట్లాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పడానికే ఈ మా ప్రయత్నం. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది. ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు, తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు, ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం ముందుకు చెబుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పుడు అవగాహనలను పక్కన పెట్టాలంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం చెప్పారు. ఆయన ప్రకారం రిజర్వేషన్లు సామూహిక హక్కుల కోసం ఉండాలి, వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు. ఈ సందర్భంలో బీసీ సమూహాల ప్రగతి, సామాజిక న్యాయం, విద్య మరియు ఉద్యోగ అవకాశాల సమాన పంపిణీపై దృష్టి పెట్టడం అత్యంత అవసరమని ఆయన తెలిపారు. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగాలన్నా, నిలబడాలన్నా ఈ రిజర్వేషన్లు కీలకం. వాటిని అంగీకరించాలి.
ఆమోదించాలి, సర్వజనులు అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. వాటి సాధన కోసము ఒక నిర్దిష్టమైన కార్యాచరణను కూడా నిర్ణయించుకోవటం జరిగింది. ఈ రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమాన్ని ఏమాత్రము వెనుకకు తగ్గకుండా నిలబెట్టడం కోసం నిరంతరం ఒక కృషిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినాం. ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంగా స్టే ఇవ్వడం అనేది రాజ్యాంగ పరమైనటువంటి అవరోధం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నది. బీసీ సంఘాలు 32-33 సంఘాలు ఇది కొట్టేయాలి, రిజర్వేషన్లు జరపాలి, అది జీవో అమలు చేయాలని చెప్పి కేసేశారు. బీసీల వాదన వినకుండా హైకోర్టు ఏకపక్షంగా ప్రభుత్వ వాదన ఉన్నది, రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం పట్ల దీనిని బీసీలు అవమానంగా భరిస్తున్నారు. అన్ని కులాలు కూడా పోటీ పడి మేము ఈ రోజు పోరాడతామని ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేయడానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ డేటా సెంటర్తో పాటు ఇతర ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా విశాఖకు రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. గూగుల్ విశాఖలోని రాకున్నందుకు ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారు. బెంగళూరు కానీ హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది. ఒక ప్లేస్లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు, కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎకో సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే. ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత 1 year నుంచి బ్యాక్గ్రౌండ్లో సిస్టమేటిక్గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 billion అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇది నా ఒకటి. రెండోది, దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తేనే ఒక దగ్గర గోల్డ్ షాపులు ఉంటే పక్కన 10 గోల్డ్ షాప్స్ పెడతారు. ఆటోమొబైల్ షోరూమ్స్, ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎకో సిస్టంలో ఒక దాంట్లో నుంచి వచ్చి బిజినెస్ వస్తుంది. డేటా సెంటర్స్ అయినా అంతే. ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవరు, లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే నంబర్ 1 అది కట్టేటప్పుడు దాదాపుగా 5,000 నుంచి 6,000 మందికి జాబ్స్ వస్తాయి. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1,000 పైన ఈజీగా వస్తాయి. ఇది ఒక్క డేటా సెంటర్లో. ప్రతి డైరెక్ట్ జాబ్కి ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 times తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. రెండోది, డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను కానీ ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ, ఒక మూమెంటం, ఒక ఏఐ
మన అమరావతిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు మరియు ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్న సందర్భంలో రాజకీయ రంగంలో విష ప్రచారం జరుగుతున్నాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. 17 వైద్య కళాశాలలకు అభివృద్ధి చేయడానికి మొత్తం 8,500 కోట్ల రూపాయలు అవసరమని ఆయన తెలిపారు. అయితే జగన్ ప్రభుత్వం కేవలం 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలకే ఖర్చు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని సునీత ధీమా. ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పై పెరుగుతుందని వ్యాఖ్య. మహిళా కాంగ్రెస్ ఉద్యమం జూబ్లీహిల్స్లో వేడి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులకు జగన్ కీలక సూచనలు. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యమని జగన్ స్పష్టం. సోషల్ మీడియా శక్తిని విస్తరించి బలోపేతం కావాలని పిలుపు. పొంగనూరు, మడకశిర మోడల్గా పార్టీ నిర్మాణం దిశగా అడుగు. కల్తీ మద్యం కేసు సీబీఐ విచారణకే తరలించాలంటూ కేతిరెడ్డి డిమాండ్. దొరికిన సాక్ష్యాలను చంద్రబాబు ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని ఆరోపణ. లోకేష్ మాటలు తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందని కేటీఆర్ ఆరోపణ. దొంగ ఓట్ల సాక్షులతో కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన కేటీఆర్. ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ఏ అని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BB9 న్యూస్.